ఫ్రెండ్స్, బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. బాగుంటాను. మరి మీ అందరి సపోర్ట్ ఉంది కదా, అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని అనుకుంటాను. కొంచెం చూడగానే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. ఒకసారి చేస్తే చాలట. అది బెల్ ఏదో నొక్కితే ఆల్ అని వస్తుందంట నోటిఫికేషన్. ఎప్పుడు రోజు పెడితే వాట్సాప్లో పెడుతున్నా నేను, మీకు యూట్యూబ్లో వస్తూ ఉంటుంది. సరే, మరి మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి వెంకటరత్నానికి. నా సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. మీకు ఏమైనా కావాలంటే, ఏ పాఠాలు కావాలి, గ్రామర్ కావాలా, పద్యాలు కావాలా, కొంచెం నాకు పర్సనల్గా ఫోన్ చేసి చెప్పొచ్చు. ఉంటాను. మరి పాఠం మొదలు పెడదామా? పాఠం చివరికి వచ్చింది ఫ్రెండ్స్. ఒక మాట చెప్పాలి. నిన్న వీడియోలో మొన్న ఒకసారి ఉగ్గుపాలతో విద్య అని చెప్పి పెట్టాము. ఉగ్గుపాల విద్య అంటే, ఉగ్గుపాల భాష అంటే మీకేంటో తెలుసా అని పెట్టాం కదా. దానికి ఈరోజు ఒక గమ్మత్తు జరిగింది ఫ్రెండ్స్. ఒక అమ్మాయి పాపం తీసుకొని వచ్చేసింది. వచ్చి ఇట్లానే వీడియో చేస్తుంటే, మేడం మీరు ఆ ఉగ్గుపాలది ఏందో అని చెప్పారు పిల్లలకి వస అని, అది కొంచెం వీరా, మా పాపకి మాటలు రావట్లేదు, 2 years అయినా కూడా అని వచ్చింది. అని వస్తే నేను అన్నాను, అదేదో వీడియో కోసం అని తెచ్చామమ్మా, కొంచెము మరి అది కావాలంటే విడిగా తెప్పించాలి అని అంటే, ఆ వస అనేది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు చెప్తే తెలిసిందంటే, అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనం చెప్పే మంచి మాట కానీ చెడ్డ మాట కానీ అట్లా వెళ్ళిపోయింది. కాబట్టి మంచి మాటలే చెప్పాలి, మంచి మాటలే చెప్తాము. అది ఉపయోగపడే మాటలే. వద్దు అనుకుంటానే అది పెట్టేసానే అందరికి ఉపయోగపడుతుందని, కేవలం చదువుకునే విద్యార్థులకి, లేకపోతే టీచర్లకి, లేకపోతే పెద్దవాళ్ళకి, తెలుసుకోవాలనే ఉత్సాహం ఉండేవాళ్ళకి, కాలక్షేపం చేసే వాళ్ళకి కాకుండా ఇంకా కొన్ని విషయాలు కూడా తెలుస్తాయి అనే ఉద్దేశంతో నేను అట్లా అప్పుడప్పుడు అలా డీప్గా వెళ్ళిపోతుంటాను. ఏమనుకోకండి, అలా జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లానే ఇంకేమన్నా రిక్వైర్మెంట్ ఉంటే చెప్తే నేను వీడియో రూపంలో పెట్టేస్తాను. అది 10 మందికి తెలిసి ప్రయోజనంగా ఉంటుంది. సరే ఫ్రెండ్స్, మరి ఈ పాఠంలోకి వెళ్ళిపోతే చివరికి వచ్చేసాం. దాదాపు మనకి లాస్ట్ వీడియోలో నిన్న వాయిస్ సరిగ్గా కలవక కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, క్షమించండి. అంతకన్నా నేను చేయలేకపోయాను. ఈరోజుతో మనకి పాఠం దాదాపు అయిపోవచ్చు. కాబట్టి ఈరోజు ఏం చెప్పామో ముఖ్య విషయాలు కొంచెం పాఠం తీసుకొని చదివేసి, తర్వాత దీంట్లో ముఖ్య విషయాలు బోర్డు మీద రాశాను. ఏది చెప్పినా నేను బోర్డు మీద రాస్తానండి. రాస్తే మీకు కూడా ఉపయోగంగా ఉంటుందని రాసుకోండి. చూడండి, బుక్ తీసుకొని, టెక్స్ట్ బుక్ కంపల్సరీగా ఉండాలండి, టీచర్లకు కానీ పిల్లలకు కానీ. నిన్న ఈ లాస్ట్ పారాగ్రాఫ్ పేజీ నెంబర్ 19లో లాస్ట్ పారాగ్రాఫ్ చదవాలి. ఇప్పుడు చదువుతాను. ఉర్దూ సాహిత్యంలో పండితుల పారసీ సమాసాల కంటే ప్రజల పలుకుబడికే ప్రాధాన్యమని రాసినాను కదా. ఉర్దూ కవుల్లో అగ్రగణ్యుడైన కవి మీర్ తఖీ మీర్. అతని కవిత గంభీర భావభరితమైన భాష ప్రజల పలుకుబడిలోంచి వచ్చిన సహజ సుందరమైంది. ఎవరో అతన్ని అడిగారట, ఉస్తాద్, పారసీ, అరబీ, ఉర్దూ భాషల్లో సాటిలేని పండితులు కదా మీరు, ఢిల్లీ ప్రజల పలుకుబడిని ఎట్లా పట్టుకున్నారు అని. శుక్రవారం ఢిల్లీ జామా మసీదు మెట్ల మీద కూర్చుంటాను. ఆ మెట్ల మీదనే అటు ఇటు వరుసగా పకీర్లు, బిచ్చగాళ్ళు, బిచ్చగత్తెలు కూర్చుండి ఏవేవో మాట్లాడుకుంటారు. అవన్నీ శ్రద్ధగా వింటాను. నమాజు చదవటానికి ఎందరో వస్తుంటారు, పోతుంటారు, మాట్లాడుకుంటారు. అవి వింటాను. అలా ప్రజల పలుకుబడిని, జాతీయాలని నేర్చుకున్నాను. నాది ప్రజా కవిత కదా అన్నాడట మహాకవి మీర్ తఖీ మీర్. ఒక షేర్ కూడా రాసినాడండి. షేర్ అంటే షేర్స్ కాదండి, షేర్ అంటే కవిత్వం. కవిత్వంలో ఒక 2-3 లైన్లు అలా ఉంటాయి. గోబేరే షేర్ హై ఖవాస్ పసంద్ పర్ మేరీ గుప్తుగు ఆవాం సే హై. అంటే దీని అర్థం ఏంటో తెలుసుకుందాము. ఈ అర్థం ఏంటో తెలుసుకొని మిగిలిన బోర్డు మీద విషయాలు తర్వాత చెప్తాను. ఖాస్, ఆమ్ అనే 2 మాటలు ఉన్నాయి. ఖాస్ అంటే ప్రత్యేకమైంది, స్పెషల్. దాని బహువచనము ఖవాస్. అంటే విద్వత్తులోనో, జ్ఞానం, సంపదలోనో, హోదాలోనో ప్రత్యేకమైన వాళ్ళు. ఆమ్ అంటే సామాన్యం. అవాం అంటే బహువచనంలో సామాన్య ప్రజలు, కామన్ పీపుల్. కవి ఏమంటున్నాడంటే, నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారు, కానీ నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే అని. ఈ విధంగా తన గురించి చాలా సాదాసీదాగా చెప్పుకున్నాడు. ఎవరు? మహాకవి, ఉర్దూ కవుల్లోని అగ్రగణ్యుడైన మీర్ తఖీ మీర్. ఇక ఇప్పుడు మనకి పాఠం అయిపోయింది ఫ్రెండ్స్. అయితే దీని గురించి ఇప్పుడు వివరణ కావాలి. ఉర్దూ
సాహిత్యంలో పండితుల పారసీ సమాసాల కంటే ప్రజల పలుకుబడికే ప్రాధాన్యం అని రాశారు. ఫస్ట్లోనే చెప్పారు. టెక్స్ట్ బుక్ ఇక్కడ పెట్టేసి ఇప్పుడు బోర్డు మీద రాసి తెలుసుకుందాం. ఉర్దూ సాహిత్యంలో దేనికి ప్రాధాన్యం ఇస్తారని చెప్పుకున్నాము? జాతీయాలకి, నుడికారాలకి, పలుకుబడికి ప్రాధాన్యం ఇస్తారన్నాం. తెలుగు వాళ్ళు కూడా ఇస్తారు, ఉర్దూలో ఇంకా బాగా ఇస్తారు. అయితే ఇక్కడ మనకి పారాగ్రాఫ్లో ఉన్న ముఖ్య విషయాలు ఇక్కడ చూసుకుందాం. ఉర్దూ సాహిత్యంలో పారసీ సమాసాల కంటే పలుకుబడులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఒకటి, మీర్ తకీ మీర్ ఎవరైనా ఉర్దూ మహాకవి, కవుల్లోనే అగ్రగణ్యుడు. అలాంటి ఆయన కవిత్వం ఎలా ఉంటుందట? భావగంభీర భరితమై ఉంటుంది. ఎలా ఉంటుంది? భావము గంభీరంగా ఉంటుంది, అలా నిండుగా ఉంటుంది. అయితే భాష మాత్రం ప్రజల పలుకుబడిలో సహజ సుందరంగా ఉంటుంది. ప్రజలకు అందుబాటులో అనుకూలంగా పలికే విధంగా చక్కగా ఉంటుంది పలుకుబడితో. కానీ భావం మాత్రం గంభీరంగా ఉంటుంది. ఫారసీ ఆయన కవితలో ఏ కవితలు రాస్తాడు, లేకపోతే ఎన్ని భాషల్లో పండితుడు చెప్పాను ఇంతకు ముందు. ఏ భాషలో ఎవరు పండితులు, ఎవరు ఎన్నెన్ని రచనలు చేశారు, ఇవన్నీ మీకు ఖచ్చితంగా ఉండాల్సిందే. గ్రాఫ్ లాగా ఆ టైం టేబుల్లో వేసుకున్నట్టు వేసుకోండి. ఫారసీ, అరబీ, ఉర్దూ ఈ 3 భాషల్లో కూడా ఆయన కవిత్వం రాస్తాడు. ఈ కవిత్వం రాసే ఈయన మరి ప్రజల పలుకుబడి ఎలా వచ్చింది మీకు అని ఎవరో అడిగారంట. ఉస్తాద్ అంటే ఉస్తాద్ అంటే గౌరవంగా పండితులను మనం ఎలా బోధిస్తామో తెలుగులో వాళ్ళని అలా ఆ ఉర్దూలో ఉస్తాద్ అంటారు. మహాశయ, మీరు ఇంత భావ గంభీరంగా ఇన్ని కవితలు రాస్తారు కదా, పండితులు ఎలా ఉంటారు అసలు? అంత కవితలు రాస్తారు కదా, మరి మీకు ప్రజల పలుకుబడి ఎలా వచ్చింది? సామాన్య ప్రజలు ఎలా విధంగా మాట్లాడుకుంటారు, అది మీకు ఎలా అలవాటైంది అని అడిగారంట. అడిగితే ఎవరైనా గొప్పవాళ్ళని మీరు ఇంత గొప్పవాళ్ళు ఎలా అయ్యారండి అని అంటే, మామూలు వాళ్ళు అయితే ఒక రకమైన వాళ్ళు, కొంచెం గర్వం ఉన్న వాళ్ళు అయితే మేము గొప్ప వాళ్ళ దగ్గర విద్యాభ్యాసం చేశాం, అందుకే మాకు ఇంత గంభీరమైన విద్య అలవడింది అని చాలా గొప్పగా కొంచెం ఎక్కువ చేసి చెప్పుకుంటారు. నిజమైన ప్రావీణ్యం ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమంటారంటే కొంచెం ఎదిగిన కొద్దీ బతకటం అంటారే, తగ్గించే మాట్లాడతారు. మాదే ఉందండి, మాకేమొచ్చండి, మేమంతా నేర్చుకునే వాళ్ళమే. ఇప్పుడు ఉదాహరణకి చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, లేకపోతే గరికపాటి నరసింహరావు గారు కానీ, ఇంకా ఉన్నారు. అలాంటి గొప్ప వాళ్ళు ఏమంటారంటే, మాకేమొచ్చండి, మాకేమి రాదు, మేము నేర్చుకుంది అంతా ఇంత, నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది, ఆకాశం అంత ఉందని చెప్తారు. గొప్పవాళ్ళు అలాగే చెప్తారు. ఆ గొప్పవాళ్ళు సంఘాన్ని ప్రక్షాళన చేయటం మొదలుపెట్టారు. ఆ తెలుగు రచనల్ని ప్రజలకి అందిస్తూ భక్తి మార్గంలో ఒకళ్ళు, భక్తి శక్తి అన్ని రకాలు కలిపి ఒకళ్ళు ప్రజల్ని చైతన్యపరుస్తున్నారనమాట. అది వాళ్ళ బాధ్యత అండి. తప్పనిసరిగా అంత బాధ్యతను వాళ్ళు స్వీకరిస్తున్నారంటే అందరూ గౌరవించాలా. దేశం గర్వించదగిన వ్యక్తులు ఎలాంటి వాళ్ళు. ఇక ఇక్కడికి వచ్చేసరికి ఈయన అలా సాదాసీదాగా చెప్పుకుంటూ ఏం చెప్పాడంటే, ఇలా పలుకుబడులు ఎలా అలవాటైనాయి మీకు అని అంటే ఏం చెప్పాడంటే, శుక్రవారం జామా మసీదు, ఢిల్లీలో ఉంది జామా మసీద్ అని, ఆ జామా మసీదు మెట్ల మీద ఆ మసీద్ దగ్గర ఎవరైనా, మసీద్ అంటే మసీద్ దగ్గర కానీ, మన దేవాలయాల దగ్గర కానీ, చర్చి దగ్గర కానీ, అవన్నీ మత సంబంధమైన ప్రదేశాలు కాబట్టి అక్కడ ఏం చేస్తారంటే, ఈ బిచ్చగత్తెలు, అదే ఉర్దూ భాషలో వాళ్ళు ఏమంటారంటే ఫకీర్లు, వీళ్ళు బిచ్చగత్తెలు, వీళ్ళందరూ కూర్చొని వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి సహజంగా మాట్లాడుకునే భాష అక్కడ అర్థమైపోయింది. ఏదో మీటింగ్ కోసమను, లేకపోతే ఏదో పాఠాలు చెప్పాలను, లేకపోతే బయట పోయి ఏదో ప్రిపేర్ అయ్యి వాళ్ళకి డెమో ఇవ్వాలను చెప్పేటప్పుడు కొంచెం మనం భాషను మార్చుకుంటాం. కానీ ఇంట్లో మాట్లాడే భాష మామూలుగా ఉంటుంది సాధారణంగా. నిన్న మా అత్తగారు వస్తుంటే అడిగాను, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాను అంటే ఏదో చెప్పింది. సాధారణమైన భాషలోని వెళ్తున్నాను, వస్తున్నాను, తిన్నాను, వస్తాను, ఈ పలుకుబడులు మామూలుగానే మాట్లాడతారు. అదేవిధంగా ఈ బిచ్చగత్తెలు, ఫకీర్లు అక్కడ కూర్చొని వాళ్ళు మామూలు మాటలే మాట్లాడుకుంటారు. ఆ మాటల్లో నుడి వెటకారం తెలుస్తుంది, ఆ పలికే విధానం తెలుస్తుంది, అది ఏమేమి జాతీయాలు ఉపయోగిస్తున్నారో అవన్నీ తెలుస్తాయి. అలా తెలుసుకున్నానని చెప్తున్నాడు. చూసారా ఎంత గర్వం లేకుండా చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్పాడంటే, అక్కడికి మసీదుకి నమాజు చేయటానికి చాలా మంది వస్తారు, వెళ్తూ ఉంటారు. ఈ వెళ్ళే ప్రక్రియలు ఏం చేస్తారు, మాట్లాడుకుంటారు కదా, అప్పుడు కూడా వాళ్ళ పలుకుబడులు అర్థమైపోతాయి. అలా నాకు వచ్చేసింది అని చెప్పాడు. ఎంత సాదాసీదాగా చెప్పాడు చూసారండి. గొప్పవాళ్ళు ఇలాగే ఉంటారండి. ఇప్పుడు ఇక పలుకుబడిని, జాతీయాలను అలా నేర్చుకున్నాడట. ప్రజా కవిత
ఒక షేర్ కవిత. ఆయన ఇంకేం చెప్పాడంటే, ఎందుకంటే నా కవిత ప్రజా కవిత కదా, అంటే ప్రజలకి అందుబాటులో ఉండాలని రాసే కవితని ప్రజా కవిత అంటారు. ఆయన ఒక ప్రజా కవిత రాశాడు, ఇందాక చదివాను నేను. ఆ చదివిన దాంట్లో 2 ముఖ్యమైన మాటలు వినిపిస్తున్నాయి. ఏంటవి? ఖాస్, ఆమ్. ఆ 2 మాటలు వినిపిస్తున్నాయి. ఖాస్ అంటే దీనికి బహువచనం వచ్చేసరికి ఖవాస్ అని అర్థం తీసుకోవాలంట. ఆ ఖవాస్ అంటే బహువచనంలో వస్తుంది. అర్థం ఏంటంటే ప్రత్యేక హోదా కలిగిన వాళ్ళు, లేకపోతే ప్రత్యేకమైన ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు, లేకపోతే మహా విద్వత్తు కలిగిన వాళ్ళు అయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళ గురించి దాన్ని ఖాస్, ఖవాస్ బహువచనం అవుతుంది దీనికి. ఇక రెండవది ఆమ్ అని వస్తుంది. ఆమ్ అంటే సామాన్యులు అని, సామాన్యమైన వ్యక్తులు అని. దీనికి బహువచనం ఏమిచ్చారు? అవామ్. ఇదే సహజమైన భాష, ఇలాగే మాట్లాడుకుంటారు. అట్లా వస్తా పోతా ఉంటది. మరి మేము కూడా గొప్పగా చెప్పుకోకూడదు, మా ఇంట్లో కూడా మేము ఆ భాష మాట్లాడతాం, ఈ భాష మాట్లాడతాం అని. పలుకుబడులు ఇలాగే ఉంటాయండి. సాదా సీదాగా ఇంట్లో మాట్లాడుకునేది మామూలుగానే ఉంటుంది. ఇట్లా సామాన్యం, అవాం అంటే సామాన్యం అని, అవాం అంటే బహువచనం. అసలు అర్థం ఏంటి? సామాన్యం అని, స్పెషల్ కాదు, నాట్ స్పెషల్, మామూలుగా కామన్ పీపుల్. ఇక్కడ అవాం అంటే బహువచనం. దీనికి అర్థం ఏంటి? మామూలు ప్రజలు, కామన్ పీపుల్. ఆయన చెప్పింది ఏంటంటే, నేను రాసే కవితని సామాన్య గొప్ప గొప్ప వాళ్ళు చాలా ఆనందిస్తున్నారు, కానీ నేను మాత్రం సాధారణంగా మాట్లాడే ఈ భాషతోనే చాలా ఆనందిస్తున్నాను అని చెప్పారట. ఎవరు? మీర్ తకీ మీర్, మహాకవి, కవుల్లో అగ్రగణ్యుడు. ఇక ఇప్పుడు మనకి పాఠం అయిపోయింది. అయితే ఇక్కడ ఇంకో మాట చెప్తారు. నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారు. ఒక స్పెషల్, ఒక రాజకీయ నాయకులో, ఒక మహాకవులో, ఒక గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు మీర్ తకీ మీర్ గారి కవిత అండి ఇది, షేర్ అని చెప్పి చాలా సంతోషపడుతున్నారు, పసంద్, చాలా ఆనందపడుతున్నారు, ఆనందిస్తున్నారు చదివి. కానీ ఈయన మాత్రం, నేను మాత్రం మాట్లాడుతున్నది సామాన్య ప్రజలతోనే, ఈయన మాత్రం సామాన్య ప్రజలతోనే మాట్లాడుతున్నాడట. కాబట్టి ఇలా ఇక్కడ ప్రజల భాషను గురించి, ప్రజల పలుకుబడిని గురించి, జాతీయాలను గురించి ఈ పాఠం మనకు బాగా చెప్పిందండి. ఈ పాఠం ఏంటి? ఎవరి భాష వాళ్లకు వినసొంపు. చివరిగా ఇక ముగింపు ఏంటి? ముగింపిస్తానని చెప్పాను నేను కాదు, మనకు రచయితే ఇచ్చారు. ముగింపు ఏమి ఇచ్చారు? రకరకాల భాషలు, యాసలు ఉంటాయి, రకరకాల ప్రాంతాల వాళ్ళు రకరకాల భాషలు. భాషలు అంటే మనకి చెప్పాను 100 రూపాయల నోటు మీద భాషలు ఉన్నాయని. హిందీ, తెలుగు, ఇంగ్లీష్, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, మలయాళం, ఇంకేమంటారు, ఇంకా ఉన్నాయి అన్ని వర్షం చెప్పుకుంటే. అవన్నీ కూడా వాళ్ళ సాంప్రదాయాలని, ఆచారాలని ప్రతిబింబించే విధంగా వాళ్ళు మాట్లాడుకుంటారు. బాగుంది. మరి ఒక ప్రాంతంలోనే ఉన్న ప్రజలు తెలుగే మాట్లాడేవాళ్ళు, కానీ ప్రాంతాలను బట్టి యాసవ తేడా ఉంది. ఆ యాసవ తేడా ఉన్నప్పుడు వాళ్ళని ఎగతాళి చేయకూడదు, వాళ్ళని కూడా గౌరవంగా చూడాలి. ఉదాహరణకి గాడ ఉంది, గది ఈ అంటే మా మనవడు అన్నాడు, ఏంది వాళ్ళు గాడ గది అంటారేంటి, అది అనాలి కదా, గాడ అంటారేంది అక్కడ కదా అనాల్సింది అంటే తప్పమ్మ అలా అనకూడదు. ఫస్ట్లో తెలియక నేను కూడా అలాగే అంటారని కొంచెం చతురుగా అంటే మా శ్రీవారు ఉండి కోప్పడ్డారు. అలా అనకూడదు, ఎవరి భాష వాళ్ళకి గొప్పగా ఉంటుంది. అందుకే ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి స్పర్ధలు వచ్చినాయి. ముందు భాషా భేదాలతో వాళ్ళకి చాలా మనస్పర్ధలు వచ్చినాయి. అట్లా ఎగతాళి చేయకూడదు, ఎవరి భాష వాళ్ళకే గొప్పది, ఏ ప్రాంతం వాళ్ళకి ఆ ప్రాంతం తీయగానే ఉంటుంది భాష అని చెప్పారు. కాబట్టి చివరికి మా ముగింపుగా ఏం చెప్పారంటే, మనకి అందరి భాషల్ని మన భాషలో కలుపుకోవాలి. అంటే భాష అంటే సంస్కృతుల్ని, సాంప్రదాయాలను గౌరవించాలని. హిందీ తీసుకొచ్చి దీంట్లో కలపమని కాదు, కలిస్తే కలిపి మాట్లాడుకోవచ్చు, తప్పులేదు. యాసలను కూడా గౌరవించాలి, ఎవరి భాష వాళ్ళకి అందంగా ఉంటుందని ఒక స్పృహ ఉండాలి, ఒక అవగాహన కలిగి ఉండాలి అనే విషయాన్ని కవి చెప్పి పాఠాన్ని ముగించి, ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఎంత గొప్పవాడైనప్పటికీ మామూలు భాషే మాట్లాడతాడు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అంటారు. విన్నారండి ఎప్పుడన్నా? ఢిల్లీ చక్రవర్తికి కూడా తల్లి ఉంటుంది. ఆ ఢిల్లీ చక్రవర్తి కూడా తల్లిని గౌరవిస్తాడు, తల్లి భాషే మాట్లాడతాడు. కాబట్టి అంత పెద్ద చక్రవర్తి అయినా తల్లి కొడుకే కాబట్టి మామూలుగా చూసిద్ది. అలాగా ఆ భాషలు
మాతృభాషలోనే ఉంటుంది, బాగుంటుందనే ఉద్దేశంతో ఈ పాఠాన్ని ఇవ్వటం జరిగింది. ఇది మనం అందరం గౌరవించాలి అనుకుంటున్నాం. సరే, ఇంతటితో పాఠం అయిపోయింది. మరి ఇక గ్రామర్ చెప్పాలా, ఇంకా బిట్స్ ఇవ్వాలి, ఇంకా చాలా ఉన్నాయి. మరి నాకు మళ్ళీ పద్యాల్లోకి వెళదామని ఉంది. 3వ పాఠం మొదలు పెడదామని వీర తెలంగాణ. చూస్తాను అవకాశాన్ని బట్టి. గ్రామర్ చెప్పాలా లేకపోతే బిట్స్ తయారు చేయాలి. బిట్స్ కూడా తయారు చేసి ఇద్దాం అనుకున్నా. మరి నాకన్నా ముందు అందరూ తయారు చేసి ఇచ్చారండి. ఇంకా అవసరాన్ని బట్టి ఇద్దాం అనుకుంటున్నా. మీకేది అవసరమో అది ఇవ్వాలని నా ప్రయత్నం. నాకు వచ్చింది ఇవ్వటం కాదు, నాకు తెలిసింది ఇవ్వటం కాదు. మీకు ఏది అవసరమో ఏది అవసరమో తెలిస్తే ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నా. పాఠాల రూపంలో ప్రసారం చేస్తాను. ఎప్పటికీ మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ మీ వెంకటరత్నం. కొద్దిగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి. మీ వెంకటరత్నం. నమస్తే.